గతంలో గెలిచిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ప్రజల కోసం ఓటర్ల సమస్యలను పరిష్కరించలేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్సీల గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. కాంగ్రెస్ లో ఎన్నో హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలు మోసం చేసిందని అభ్యర్థి అంజురెడ్డి ఆరోపించారు. ఎవరేం మాట్లాడినా ఎవరేం చేసినా చివరికి ఓటర్ దేవుళ్ళు మాత్రం భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు ఉన్నారు. ఎందుకంటే గతంలో 2007 నుంచి ఇప్పటిదాకా గెలిచినటువంటి ఎమ్మెల్సీల చరిత్ర చూస్తే గెలిచిన ప్రతి ఒక్కడు ఏ పార్టీ మీద గెలిచినా ఏ గుర్తు మీద గెలిచినా ఏ మందల కడితేంది ఈయనక మా మందలనే కట్టేస్తామనేటువంటి రీతి లోపల గెలిచిన ప్రతి టీచర్ ఎమ్మెల్సీ ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోయి అయితే చంద్రశేఖరరావు సంకలన చేరిండు, లేకపోతే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రేవంత్ రెడ్డి గారు సంకలన చేరిండు తప్ప ఏ ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏ ఒక్క టీచర్స్ ఎమ్మెల్సీ లేచి శాసన మండలిలో ఇగో ఇది మా సమస్య, ఇగో ఇది మా ఫీజు రియంబర్స్మెంట్, ఇగో ఇది మా టీచర్ల డిఏ రావాలి, ఇక మా ఉద్యోగస్తుల పిఆర్సీ రావాలని ఒక్క ఎమ్మెల్సీ కూడా మాట్లాడలేదు. ఎమ్మెల్సీలు అధికార పార్టీ పంచన చేరి పైరవులు చేసుకున్నారు తప్ప ఏ రోజు కూడా నిరుద్యోగుల పక్షాన టీచర్ల పక్షాన నిలబడలేదు. ఎందుకంటే గతంలో ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఇద్దరు కూడా ఒక ఆయన పిఆర్టీ అన్నాడు, ఒక ఆయన యూటీఎఫ్ అన్నాడు, ఒక ఆయన టీఆర్ఎస్ అన్నాడు, రకరకాల పార్టీల మీద గెలిచినాక వాళ్ళ సొంత పైరవులకే పోయారు తప్ప ఎక్కడ కూడా ఓటర్ల సమస్యల పరిష్కారం కోసం పోలేదు. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిస్తే మీరందరూ కూడా గతాన్ని చూడండి. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో అటు చంద్రశేఖరరావు పాలనలో ఇటు రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ టీఆర్ఎస్ లకు పోయిండు, టీఆర్ఎస్ కాంగ్రెస్ లకు పోయింది తప్ప ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను ఎంపీని ఎమ్మెల్సీని ఏ పార్టీ కూడా కొనలేకపోయింది. రేపు మన ఎమ్మెల్సీలు గెలిచిన తర్వాత వీళ్ళు పాలక పక్షానికి కంట్లో నలుసలాగా ఉంటారు, మీ సమస్యల పక్షాన బరాబరి నిలబడి కొట్లాడతారు. కాబట్టి దయచేసి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు సౌమ్యులైనటువంటి వ్యక్తులు, అటు టీచర్స్ ఎమ్మెల్సీ ఇటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఇద్దరు కూడా సౌమ్యులైనటువంటి వ్యక్తులు పోటీ చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం ఆలోచించుకొని పాలక పక్షాన్ని నిలదీసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగట్టేందుకు దాని పేరు పెద్దల సభ. పెద్దల సభలకు ఎవరు పోవాలి? ప్రజల పక్షాన గుట్లాడేటోళ్ళు పోవాలి. అసలు నిన్న సీఎం గారు కరీంనగర్ రావడం జరిగింది, అందరు చూసారు. ఆయన మాటల్లో మేము గెలిచినా ఓడినా మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఆయన ఆల్రెడీ బీజేపీ గెలుస్తుందని ఆల్రెడీ చెప్పనకే చెప్పిండు. ఇంకొక మాట ఏమన్నారంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 50,000 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ కంటిన్యూ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చుకుంటా నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో విశ్వాసం కోల్పోతే కేవలం 14 నెలల విశ్వాసం కోల్పోయిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ప్రజల విశ్వాసం కోల్పోయినందుకే ఆయన ప్రత్యక్షమై చెప్పనకే చెప్పిండు బీజేపీ పార్టీ గెలుస్తుందని. అదేవిధంగా వీళ్ళను ఎవరు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిన తర్వాత అందరు మోసం చేసిండు. విద్యార్థులను మోసం చేసిండు, తర్వాత మహిళలను మోసం చేసిండు, యువకులను మోసం చేసిండు, కేవలం ఓల్డ్ ఏజ్ పింఛన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మోసం చేసిండు. 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, అక్కడ ఏపీ ఉన్నది వాళ్ళకి పింఛన్ ఇస్తా 4,000 ఆల్రెడీ ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఎందుకేమో ధనిక రాష్ట్రం ఇంతవరకు వేయలేకపోతుంది. రైతులను మోసం చేసిండు. అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ మొన్ననే స్ట్రైక్ చేసి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో వాళ్ళని పర్మిట్ చేయడం కూడా జరిగింది. గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ లెక్చరర్స్